హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్విక ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని స్మార్ట్ కిచెన్ టూల్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంటే నేను కొన్నాళ్ళుగా యూస్ చేస్తున్నవి, నాకు బాగా హెల్ప్ అవుతున్నవి, నా పనులన్నింటినీ కూడా సింప్లిఫై చేస్తున్నది. ఫస్ట్ నేను చూపించాలనుకుంటున్నది గార్లిక్ క్రషర్. దీన్ని గార్లిక్ ప్రెస్ అని కూడా అనొచ్చు. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోను, బయట కొన్నది కూడా వాడను. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకు ఇది అవసరం అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇందులో మనము గార్లికే కాకుండా జింజర్ కూడా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. గార్లిక్ అయితే పీల్ చేయకపోయినా పర్వాలేదు, అండ్ పీల్ చేసి వేసుకున్నా పర్వాలేదు. అట్ ఏ టైం 3 మినిమం వేసుకోవచ్చు. బట్ జింజర్ మాత్రం పైన తొక్కు తీసేసి మాత్రమే మనం వేసుకోవాలి. అండ్ ఇది ఎలా అంటే, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల ఒక చిన్న జల్లెడతో ఉన్న గిన్నె లాంటిది ఉంటుందన్నమాట. అందులో మనం గార్లిక్ కానీ జింజర్ కానీ వేసేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అలా బయటకు వచ్చేస్తుంది, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం మెటీరియల్ స్టీల్ బాడీ, చాలా స్మూత్గా ఉంది, క్వాలిటీ నెంబర్ 1 ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ లోపల ఉన్న చిన్న గిన్నెలా ఉంది కదా, జల్లెడ వచ్చింది, దాన్ని మనం రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాను, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేశాను. ఇంతవరకు దీనికి రస్ట్ అనేది పట్టింది లేదు. ఒక్కొక్కసారి అయితే తుడవకుండా కూడా పెట్టేస్తాను అలాగే, అయినా ఇంతవరకు ఎప్పుడూ రస్ట్ అనేది పట్టలేదన్నమాట. సో క్వాలిటీ అంత బాగుంది. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. నెక్స్ట్ నేను చూపించాలనుకుంటుంది ఒక మాన్యువల్ గ్రైండర్ అండి. అండ్ ఇది వచ్చేసి వెజిటబుల్ చాపర్ అయినా అనొచ్చు, వెజిటబుల్ కట్టర్ అయినా అనొచ్చు అనమాట. చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది చూడడానికి ఒక ప్లాస్టిక్ బాక్స్ లాగే ఉంటుంది, మొత్తం ప్లాస్టిక్ బాడీ. లోపల ఒక 3 ప్లేట్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి మూత కరెక్ట్గా ఫిట్ చేసి, అండ్ అక్కడ ఒక హుక్ ఉంటుంది అనమాట. ఆ హుక్ని పట్టుకొని పుల్ చేస్తే అక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది, లాగితే లోపల 3 బ్లేడ్స్ అనేవి తిరుగుతాయి. సో ఆ విధంగా మనం అందులో వేసిన వెజిటబుల్స్ కానీ ఆనియన్స్ కానీ కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ మనం ఎలా యూజ్ చేయాలంటే, ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే దాన్ని 4 పార్ట్స్ చేసేసి అందులో వేస్తే చిన్న పీసెస్గా కట్ చేసేసేయచ్చు. అండ్ అలాగే వెజిటబుల్స్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేస్తే, ఆ థ్రెడ్ కనుక పుల్ చేస్తే మనకు అవన్నీ మంచిగా చిన్న పీసెస్గాను, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వరకు మనం చూసుకుంటూ మనం కట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ షేప్లో కావాలి, ఆ షేప్లో కావాలి అనుకుంటే మాత్రం ఇందులో అస్సలు కుదరదు. బట్ మనం హరిగా ఉన్నప్పుడు ఏదైనా కచ్చాపచ్చగా కట్ చేసుకోవాలన్న, ఏదో పేస్ట్ కానీ అలా కచ్చాపచ్చగా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు, సో ఫాస్ట్గా పని అవ్వాలనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంది క్వాలిటీ కూడా. నేను ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, డీమార్ట్ అన్నిట్లో చూసి ఫైనల్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది కూడా సేల్ నడిచేటప్పుడు ఆఫర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ స్టోరేజ్ బాక్స్ అండి. ఇది యాక్చువల్లీ నాకు ఎగ్స్ ప్లేస్ చేసుకోవడానికి ఎనఫ్ స్పేస్ లేదనమాట. ఫ్రిడ్జ్లో ఓన్లీ 8 ఇచ్చాడు, అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఇందులో ఒక బాక్స్లో 10 ఎగ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్, క్వాలిటీ బాగుంది. లోపల వచ్చేసి ఒక ట్రే ఉంటుందన్నమాట ఎగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఆ ఎగ్ అనేది కింద తాకట్లేదు, పైన కూడా టచ్ అవ్వట్లేదు, స్పేషియస్గా ఉంది. సో 10 ఎగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెంటనే ఈ లాక్ వేసేస్తే, ఆ లాక్ కూడా మంచిగా ఫిట్టింగ్ ఉంది, అదేం లూజ్గా అట్లా ఏం లేదు. ఎప్పుడు అది లూజ్ అయిపోయి ఎగ్స్ కింద పడి పగిలిపోవడం అలాంటివి అయితే ఏం జరగలేదు. అండ్ ఈ బాక్సులకి కింద ఒక 4 స్టాండ్స్ లాగా ఇచ్చాడనమాట. సో అది ఈజీగా కదలడం కూడా కష్టమే. అండ్ ఇంకోటి వచ్చేసి, ఇవి ఒకదాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు, ఏం పడిపోవు కింద. సో ఇది స్పేస్ సేవింగ్ అనమాట. మెయిన్ పర్పస్ ఇదే నేను తీసుకుంది. సో ఫ్రిడ్జ్లో ఇది నేను 2 తీసుకున్నాను అనమాట. నేను ఫ్రిడ్జ్లో 2 ఒకదాని మీద ఒకటి పెట్టాను. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు అవి కింద పడి పగలడం అలాంటివి జరగలేదు. సో క్వాలిటీ పరంగా, యూసేజ్ పరంగా అండ్ ప్రైస్ పరంగా ఇది బెస్ట్ అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, అందుకే నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే రవ్వ కానీ పిండి కానీ అలాంటివి మన కిచెన్ కౌంటర్ టాప్ మీద పడటం చాలా సహజం కదా, మనం ఆ బాక్స్లోంచి పోసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే. అండ్ అలాగే మనం హౌస్ క్లీన్ చేసేటప్పుడు కబోర్డ్స్ కానీ వార్డ్రోబ్స్లో కానీ చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ, కంటికి కనిపించే డస్ట్ అది ఉంటుందన్నమాట. అది మనం క్లాత్తో క్లీన్ చేయడం ఎలా అంటే, క్లాత్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది. అదే కొంచెం తడి ఉందంటే మొత్తం అతుక్కుపోయి నెక్స్ట్ టైం క్లీన్ చేసేటప్పుడు దానికి ఉన్నది కూడా దానికి అంటిపోతూ ఉంటుంది. సో అది కొంచెం డిఫికల్టీ.
సో అట్లాంటప్పుడు మనం డస్ట్ ప్యాన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. అది మన ఇంట్లో జనరల్గా డస్ట్ ప్యాన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, సో మనకి కిచెన్ కౌంటర్ టాప్ కానీ వార్డ్రోబ్ కానీ ఎంత స్పేస్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను మినీ డస్ట్ ప్యాన్ కావాలని చెప్పేసి తీసుకున్నాను. దీనికి ఒక బ్రష్ కూడా వస్తుంది, ఇది 2 సెట్ అనమాట. అండ్ ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ చాలామంది అనుకోవచ్చు ఇది అంత అవసరమా అని, బట్ అది కొని యూజ్ చేసేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అది యూజ్ చేసిన తర్వాతే తెలుస్తుంది అనమాట. మన పనిని మంచిగా సింప్లిఫై చేసేస్తుంది, నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పని. సో అందుకని చెప్పేసి ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. మీకు అవసరమైతే ఇది మీకు అన్ని లోకల్ షాప్స్లోనే అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ మల్టీపర్పస్ గ్రేటర్ అండ్ స్లైసర్. ఇందులో మొత్తం బాడీ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడి ఉంటుంది. 6 సైడ్స్ ఉంటాయి. సో మల్టిపుల్ యూజ్ అనమాట. పైన హ్యాండిల్ ఒకటి ఉంటుంది మనం ఈజీగా పట్టుకోవడానికి, అది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. కింద వచ్చేసి ఒక రబ్బర్ తొడుగు లాంటిది ఉంటుందన్నమాట ఆ షేప్కి తగ్గట్టు. సో దానివల్ల ఏంటంటే మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు, ఈజీ టు హ్యాండిల్ అనమాట. అందుకని చెప్పి దాన్ని అలా డిజైన్ చేశారు. అండ్ ఈ 6 బ్లేడ్స్ వచ్చేసి ఒక పెద్ద హోల్స్ ఉన్నదేమో మనకి కొంచెం పొడుగు స్లైసెస్ కానీ థిక్గా కావాలంటే దానికోసం, అండ్ కీరా స్లైసెస్ కోసం, అండ్ పొటాటో చిప్ స్లైసర్ ఉంది. అండ్ చీజ్ గ్రేట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. చీజ్ మనకి కొంచెం పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చేసుకోవడానికి ఉన్నది పెద్ద హోల్స్ది, అండ్ మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చేయాలంటే చిన్న హోల్స్ ఉన్నది వాడాలి. సో ఇలా మనకి ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను చాలాసార్లు వాష్ చేసినా కూడా రస్ట్ అనేది పట్టలేదు. ఇది నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న గెరిటె టైప్లో కనిపిస్తుంది కదా, ఇది ఎగ్ సపరేటర్ అనమాట. ఎగ్ సపరేటర్ ఇన్ ద సెన్స్ ఎగ్లో యోక్ అండ్ వైట్ ఉంటుంది కదా, నేను యోక్ అనేది ఎప్పుడు అవాయిడ్ చేస్తాను. ఎల్లో స్మెల్ అది కొంచెం నాకు సెట్ అవ్వదు అనమాట. సో ఎక్కువ ఎగ్ వైట్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను, లైక్ హెయిర్కి కానీ ఫేస్కి కానీ. అండ్ తినడం కూడా ఎగ్ వైట్ ఒక్కడే తింటాను అనమాట. సో అది సపరేట్ చేసేటప్పుడు అదేం పెద్ద కష్టమైన పనేం కాదు, బట్ కొంచెం హరీలో ఉన్నప్పుడు పొరపాటున అది మిక్స్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది అనమాట, ఇదేదో బాగుంది అని చెప్పి. సో ఇది యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. ఇది జస్ట్ పట్టుకునేది ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలా అంటే మనం ఎగ్ని పగలగొట్టినప్పుడు అది కొంచెం ఇలా గుంటలాగా ఉంది కదా మధ్యలో, ఈ యోక్ అనేది ఎప్పుడు బాల్ లాగా ఉంటుంది కదా, సో డైరెక్ట్గా అది అందులో పడిపోతుంది. అండ్ వైట్ వచ్చేసి పక్కనున్న హోల్స్ ఉన్నాయి కదా, కొంచెం స్పేస్ ఉంది కదా, అందులోంచి కింద బౌల్లో పడిపోతుంది అనమాట. సో ఇది చాలా తక్కువ కాస్ట్, ఐ థింక్ 20 రూపీస్ అనుకుంటాం. సో తీసుకుంటే ఏమైంది అని చెప్పి తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. అండ్ నాకైతే కొంచెం ఆ స్మెల్ అది అవాయిడ్ చేసే వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది అనిపించి, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే యూజ్ చేస్తారు కదా అని రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫనల్ అనమాట, గరాట అని కూడా అంటారు కదా. అండ్ ఇది బేసిక్గా ఆయిల్ పోసుకోవడానికి, మిల్క్ అది పోసుకోవడానికి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న గ్రెయిన్స్ కానీ పౌడర్స్ అవి మనం స్టోరేజ్ బాక్స్లో పోసుకునేటప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు. బేసిక్గా నాది కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ ఉంటాయి స్టోరేజ్ బాక్స్లు. సో నాకైతే ఇది అన్ని రకాలుగా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి పాలీప్రొపిలీన్ అనమాట, ఇందులో అంత టాక్సిటీ అనేది ఉండదు. ఇవి 2 ఒకటి చిన్నది పెద్దది 2 సెట్గా తీసుకున్నాను, ఐక్యాలో తీసుకున్నాను. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు స్ట్రెయినర్ ఉన్నది తీసుకోండి, నేను అక్కడ మిస్టేక్ చేశాను. స్ట్రెయినర్ ఉంటే కనుక మీరు రీయూజ్ చేసే ఆయిల్ కూడా మీరు స్ట్రెయిన్ చేసుకొని పోసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పాంజ్ వైప్స్ అనమాట. ఈ స్పాంజ్ వైప్స్ నాకు 100% యూజ్ అవుతున్నాయి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ, అవెన్ క్లీనింగ్, షింక్ క్లీనింగ్, డైనింగ్ ఏరియా అండ్ మిర్రర్స్ అండ్ కార్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మల్టీపర్పస్ యూజ్, స్మూత్ సర్ఫేస్ ఏరియా మీద ఏదైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి వాటర్ అబ్జార్బెంట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డస్ట్ అంతా కూడా వీటికి స్టిక్ అయిపోతుంది. అండ్ వేరే ఏరియాలో క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ ఆ డస్ట్ అనేది అక్కడ పడదు. నార్మల్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు క్లాత్ యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు. ఒక ఏరియా క్లీన్ చేసిన తర్వాత వేరే దాంట్లో క్లీన్ చేసేటప్పుడు రిన్స్ చేసినా కూడా కొంచెం డస్ట్ అనేది దానికే ఉండిపోయి ఆ ప్లేస్లో పడుతుంది అనమాట అడిషనల్గా. సో అది నాకు కన్వీనియంట్గా అనిపించలేదని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఈ స్పాంజ్ వైప్స్ అనేవి నాకు అనిపించి ఇవి తీసుకున్నాను. ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్, ఎలా యూజ్ చేయకూడదు అనేవి కూడా ఆ ప్యాక్ బ్యాక్ సైడ్ క్లియర్గా మెన్షన్ చేసిందనమాట.
వీటిని రిన్స్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా రిన్స్ చేయాలి. అండ్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని మనం క్లీన్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో రిన్స్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ మనం రిన్స్ చేసిన తర్వాత ఇది వెంటనే డ్రై అయిపోతుంది. సో ఇది మనకి లాంగ్ టర్మ్ యూజ్ అనమాట, ఇన్స్టెంట్ కాదు, ఎన్నాళ్ళైనా వస్తుంది. అవి మనం కట్ చేసి చింపితే తప్ప వాటికి ఏం కాదు. సో నేను తీసుకున్నది గాలా అనమాట, గాలా కంపెనీ. ఇందులో 5 ఉంటాయి స్పాంజ్ వైప్స్ అండ్ అరౌండ్ 200 ఐ థింక్ సో. అండ్ మీకు ఎవరికైనా ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే క్లీనింగ్ పర్పస్ కోసం 100% ఐ రికమెండ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్స్. ఇవి బెండబుల్ అనమాట, మనం వీటిని బెండ్ చేసుకోవచ్చు అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా మోస్ట్లీ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కదా, బట్ అవి మనం కట్ చేస్తున్నప్పుడు నాయిస్ వస్తూ ఉంటుంది. సో విచ్ ఐ డోంట్ లైక్, అందుకని చెప్పి నేను అది ప్రిఫర్ చేయలేదు. అండ్ స్టీల్వి కూడా అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఈజీ టు క్లీన్ అనమాట, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ బేస్గా వాడతాను, అంటే బ్రెడ్ అండ్ జామ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, వేరే ఏదైనా సరే, చాపింగే కాకుండా మనం ఏదైనా వేరే ఫుడ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇది నేను బేస్గా వాడుతూ ఉంటాను. ఇవి 2 ఒక సెట్. ఇవి నేను ఐక్యాలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక మ్యాట్ అనమాట. ఇది సిలికాన్ రీయూజబుల్ నాన్ స్టిక్ మ్యాట్. ఇది మెయిన్గా బేకింగ్లో అండ్ చపాతీలో రోటీస్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనం రోటీస్ చేసేటప్పుడు చిన్న పీట లాంటివి అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అండ్ సాదడానికి వాటికి. సో అదైతే కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది, అది కూడా కొంచెం సౌండ్ అది వస్తూ ఉంటుంది అనమాట, అంత కంఫర్ట్గా ఉండదు. అండ్ అందుకని చెప్పేసి నేను ఈ సిలికాన్ మ్యాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మీకు బర్న్ అవ్వదు. అండ్ ఇంకోటి, మనం ఇది కౌంటర్ టాప్ మీద కానీ ఎక్కడైనా ఇది పరిచినప్పుడు కింద స్టిక్ అయిపోతుంది, కదలకుండా ఉంటుంది. అండ్ ఇందులో మెజర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట, సర్కిల్స్ ఉంటాయి, సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్ మెజర్మెంట్ ఉంటుంది. అండ్ మనం పిజ్జా బేస్ చేసుకునేటప్పుడు మనకి ఎంత లెంగ్త్, ఎంత సైజ్ కావాలనేది కూడా మనం ఈజీగా ఇందులో దాన్ని బట్టి సాదుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా పేస్ట్రీ మేకింగ్ అప్పుడు బేకింగ్లో ఇది బాగా యూజ్ అవుతుంది. అవెన్కి యూజ్ చేయొచ్చు అండ్ వేడి తీసి దీని మీద పెట్టుకోవచ్చు, ఇది బర్న్ అవ్వదు. సో మల్టిపుల్ పర్పస్ అనమాట. మెయిన్గా అయితే నేను ఇది బేకింగ్ మాత్రం తీసుకున్నాను. అండ్ రోటీస్కి కూడా నేను ఇది బాగా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇది వాష్ చేయడం కూడా చాలా ఈజీ. నార్మల్గా మనం ట్యాప్ కింద వాష్ చేసేసుకుంటే చాలు, అంతే. వీటికి మళ్ళీ సోప్ అది కూడా ఏం అవసరం లేదు. ఇందులో ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వెయింగ్ స్కేల్ అనమాట, వెయింగ్ మెషిన్. ఇది డిజిటల్ది, ఓన్లీ ఫర్ కిచెన్. 10 kgs వరకు మనం వెయిట్ చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రూట్స్ కానీ, ఫ్లోర్ కానీ, వెజిటబుల్స్ కానీ ఏదైనా ఓకే. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. అండ్ అక్కడ ఎంత కెపాసిటీ అనేది కూడా మనకి మెన్షన్ చేశాడు కదా. అండ్ గ్రామ్స్లోను అండ్ ఓజెస్లో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ ఒకటి, మోడ్ బటన్ ఒకటి, ఇంకో టేర్ అనమాట. అండ్ రౌండ్గా ఉంది కదా, అక్కడ మనం వెజిటబుల్స్ కానీ అవి పెట్టి వెయిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 బ్యాటరీస్ ఉంటుంది, బ్యాటరీతో రన్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఒక ఇన్స్ట్రక్షన్స్ది ఒక పేపర్ ఇచ్చారనమాట, అందులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏ బటన్స్ ఎందుకు, అసలు ఎలా వాడాలి అనేది. అండ్ ఇక్కడ నార్మల్గా ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. అండ్ మోడ్ అంటే అక్కడ మనం గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామా లేకపోతే ఓజెస్ అనేది మనం అక్కడ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేర్ అనమాట, ఇది మల్టిపుల్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ పరంగా అయితే ఇది పెద్ద గ్రేట్ క్వాలిటీ ఏం కాదు, బట్ మెజర్మెంట్ అది వెయిట్ క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్గా ఉంది. నేను వెంటనే చెక్ చేసుకున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ దీనికి 1 year వారంటీ ఉంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇదైతే ఖచ్చితంగా ఈరోజు రేపట్లో అందరూ మెజర్మెంట్స్తోనే చేస్తున్నారు కదా, పికిల్స్ అవి పెట్టేటప్పుడు కానీ అన్నిటికీ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అవసరం అవుతుంది. సో ఇది కిచెన్లో కంపల్సరీ ఉండాలి అని నేను రికమెండ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ ఒక పౌచ్ చూపిస్తున్నాను అనమాట. ఈ పౌచ్లో ఉంది అసలు విషయం. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్ అనమాట. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. యూజువల్లీ నాకు మనం ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ తాగేటప్పుడు ఈ స్ట్రాస్ అవి యూజ్ చేస్తాం కదా, అవన్నీ ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి, విచ్ ఐ డోంట్ లైక్. నాకు అసలు ఎప్పుడూ నచ్చవు అనమాట స్ట్రాస్. సో జస్ట్ ఊరికలా అమెజాన్లో సర్చ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ సిలికాన్ మెటీరియల్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అట్లా ప్లాస్టిక్వి కాకుండా
ఏమన్నా దొరుకుతాయా అని చూసినప్పుడు నాకు ఈ స్టీల్ స్ట్రాస్ దొరికాయి అనమాట. ఇవి మోస్ట్లీ నేను దాదాపు ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఇవి నాకు బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇవి వచ్చేసి పర్మనెంట్గా ఉంటాయి, రీయూజబుల్ అనమాట. అండ్ స్మూత్ ఫినిషింగ్ ఉంది. మనం స్టీల్ కదా, మనం కోసుకుంటుందేమో తాగేటప్పుడు అని అనిపిస్తుందేమో, అలా ఏం లేదు, స్మూత్ ఫినిషింగ్ ఉంది. అండ్ స్టీల్ బాడీ అంతా ఇది క్వాలిటీ బాగుందన్నమాట, మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఇది. అండ్ ఇంకోటేమో వీటికి సిలికాన్ క్యాప్స్ ఇచ్చాడనమాట, క్యాప్ పెట్టడానికి. అండ్ వీటిని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ కూడా ఇచ్చాడు, ఆ సైజ్కి తగ్గట్టే. చాలా చాలా క్యూట్ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఈ పౌచ్ ఇచ్చాడు. సో దాదాపు ఈ 1 ఇయర్ నుంచి నేను ఇవి యూజ్ చేస్తూనే ఉన్నాను. చాలా చాలా మోస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అమెజాన్లో తీసుకోవచ్చు. అండ్ హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో టోటల్గా నేను యూజ్ చేస్తున్న కొన్ని ప్రోడక్ట్స్లో నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేశాను. సో నా వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ వీటిలో ఏమన్నా టూల్స్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.